రైతులందరూ కూడా మా ధాన్యం కొనుగోలు చేయండి అని చెప్పి నినాదాలు చేస్తూ ఇవాళ పాలగూడు రైతు భరోసా కేంద్రం దగ్గర, రైతు సేవా కేంద్రం దగ్గర ధర్నా చేయడం జరుగుతూ ఉన్నది. ఇవాళ టార్గెట్స్ పూర్తి అయిపోయిన పేరుతోటి ఇవాళ ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోవడం వల్ల ఇవాళ అన్నదాతలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పుడే వర్షం వచ్చింది, వర్షాలకి ధాన్యం కూడా తడిచిపోయిన పరిస్థితి ఉన్నది. ఆరుదలకు వచ్చి బస్తాల్లోకి ఎక్కించుకుని నెట్లుగా పెట్టిన ధాన్యాన్ని ఇవాళ రాత్రి అనక పగలనక నిద్ర లేక తిండి తప్పులు లేక కాపలాలు ఉండాల్సిన పరిస్థితి ఇవాళ రైతుకి ఏర్పడిన పరిస్థితి ఉన్నది. ఇవాళ టార్గెట్ ఎప్పుడు వస్తుందో కూడా తెలియపరుస్తున్నది. అయితే ఇప్పుడే రైతు భరోసా కేంద్రం వారితో మాట్లాడితే ఇవాళ మల్కాపురానికి సంబంధించిన ఒక 700 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకి ఇవాళ టార్గెట్ పెంచామని చెప్పేసి ఇవాళ అధికారులు చెప్పారు. అంటే ఇంకా మొత్తం కొనుగోలు చేయాల్సింది 1500 మెట్రిక్ టన్నులు ఉండాల్సి ఉంటే ఇప్పుడు 700 మెట్రిక్ టన్నులకి టార్గెట్ వచ్చింది. ఇంకా 800 మెట్రిక్ టన్నుల ధాన్యం ఇంకా కళ్ళాలు ఉండే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి మొత్తం ధాన్యం కొనుగోలు చేసే విధంగా, ఎందుకంటే రైతు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేస్తామని చెప్పేసి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. కాబట్టి ఆ రకంగా టార్గెట్ నిర్ణయించి రైతుల వద్ద ఉన్న ప్రతి గింజ కొనుగోలు చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.